నమస్కారం. సిటీ న్యూస్కు స్వాగతం. ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించి శనివారంలోగా వివరాలను అందించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశం మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నుండి ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై 92 అర్జీలు వచ్చాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంపై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందని, అందుకు తగ్గట్టు వివిధ శాఖలకు అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, త్వరగా పరిశీలించి శనివారంలోగా వివరాలను అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు బీసీ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు ఆగస్టు 25, 2025న స్థానిక కలెక్టరేట్ ప్రాంగణంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ముఖ్య అతిథిగా హాజరై మట్టి గణపతులను అధికారులకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ పాప్ గణపతుల కంటే మట్టి గణపతుల వినియోగం సమాజానికి మేలు చేస్తుందని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారుచేసిన వినాయకులను నీటి వనరులలో నిమజ్జనం చేసినప్పుడు మీరు కలుషితమై నివసించే ప్రాణులకు ప్రాణహాని కలవడంతో పాటు ఆ నీటిని ఉపయోగించే మనుషులు, పశువుల ఆరోగ్యంపై కూడా దుష్ఫలితాలను కలగచేస్తుంది. కాబట్టి వినాయక చవితి సందర్భంగా అందరూ మట్టి గణపతులను ఉపయోగించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, టీఏఎన్జీఓ అధ్యక్షులు వెంకటరెడ్డి, డీబీసీడబ్ల్యూఓ రఫీక్, పీడీడీఆర్డీఏఓ కలెక్టరేట్ ఏఐబీసీడీఓ చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. రాబోయే గణేష్ ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర మరియు పోలీస్ అధికారులు వివిధ శాఖల అధికారులతో కలిసి సోమవారం కామారెడ్డి పట్టణం నుండి వినాయక నిమజ్జనానికి సంబంధించిన రూట్లలో తిరిగి నిమజ్జనం జరిగే టెక్రియాల్ చెరువు వరకు వెళ్లి పరిశీలించి చేయవలసిన ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వినాయక చవితి ఉత్సవాలు జిల్లాలో వైభవంగా జరుగుతాయని, ఈ ఉత్సవాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఎంతో సంతోషంగా పాల్గొంటారని అన్నారు. పండుగ వాతావరణంలో జరిగే ఈ ఉత్సవం సందర్భంగా భక్తులకు ఎలాంటి అపాయం జరగకుండా అధికార యంత్రాంగం కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మున్సిపల్, పోలీస్, రెవెన్యూ, ఫైర్, విద్యుత్, వైద్య ఆరోగ్య, ఇరిగేషన్, మత్స్య శాఖ, ఆర్&బి తదితర శాఖలు వారికి కేటాయించిన విధులను సక్రమంగా చేసి నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడవలసినదిగా ఆదేశించినారు. ముఖ్యంగా వర్షాలు అధికంగా కురిచి
టేక్రియాల్ చెరువు నిండుగా ఉన్నందున వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవసరతి కలగకుండా మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే విశ్వ హిందూ పరిషత్ నాయకులను గణేష్ శోభాయాత్ర సందర్భంగా పూర్తిగా అధికారులతో సహకరించి నిమజ్జన కార్యక్రమం సక్రమంగా జరిగే విధంగా సహకరించవలసిందిగా కోరినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ చందర్ నాయక్, కామారెడ్డి మున్సిపల్ కమిషనర్ రాజేందర్ రెడ్డి, ఇరిగేషన్, R&B, ఎలక్ట్రికల్, ఫిషరీస్ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి నియోజకవర్గం బిక్నూర్ మండలం సిద్ధరమేశ్వర నగర్లో ప్రభుత్వం తలపెట్టిన పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఈరోజు సిద్ధరమేశ్వర నగర్లో 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు మరియు లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ కాపీలు మరియు CEMRF చెక్కులను పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ షబ్బీర్ అలీ గారు. కామారెడ్డి మండలం నర్సన్నపల్లి గ్రామ BRS పార్టీ అధ్యక్షులు చిదుర రాజిరెడ్డి గారు ఆకస్మికంగా మరణించడంతో ప్రభుత్వ మాజీ విప్ గంప గోవర్ధన్ గారు వారి అంతిమయాత్రలో పాల్గొని వారి పార్థివ దేహానికి పూలమాలతో నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు మట్టి గణేష్ విగ్రహాల గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకొని పర్యావరణాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలో భాగంగా 8 అంగుళాల మట్టి గణపతిలను అందించి పర్యావరణంపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు TGPCB నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అవగాహన కార్యక్రమాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టి చెరువుల్లో మట్టి మేటలని తొలగించడానికి, చెరువులో స్వచ్ఛత కాపాడటానికి వినాయక చవితి సందర్భంగా ప్రజలు, భక్తులు నడుము బిగించాలని మట్టితో వినాయక విగ్రహాలు తయారు చేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శివరాం మందిరం దేవాలయంలో సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. శ్రావణ మాసం అన్నదాన కార్యక్రమంలో మిగులుబాటుగా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. ఇట్లు శ్రీ శివరాం మందిరం దేవాలయం ఆలయ కమిటీ అధ్యక్షులు కొండ అంజయ్య. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,02,700, వెండి 1,210 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.